అందరికీ నమస్కారం. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చిత్తూరుకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. మేడం నా పేరు గోపాలకృష్ణమూర్తి. మాకు మెడిటేషన్ గురించి 1% కూడా ఐడియా లేదు మేడం. ఓకే. నేను చాలా డిగ్రీలు చేసుకున్నాను. అయినప్పటికీ మా ఇంట్లో భక్తి అంటే విపరీతంగా ఉండేది మేడం. పుట్టినప్పటి నుంచి కూడా విపరీతమైన భక్తి ఉండేది. ఉదయం లేచిన వెంటనే ఒక 1 అవర్ టెంపుల్స్కి వెళ్ళి అట్లా చేసి వచ్చేవాడిని. నేను ఆల్రెడీ 2 స్కూల్ మెయింటైన్ చేస్తున్నాను మేడం. లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్, హలో కిడ్స్ జీనియస్ స్కూల్ అని రెండింటికి చైర్మన్. ఓకే. మా అబ్బాయి 2007లో మా స్కూల్లోని 7th క్లాస్ చదువుతూ ఉండేవాడు. అప్పుడు మా స్కూల్లో పనిచేసే సోషల్ టీచర్ మురళీ మోహన్ అని తను ఈ ప్లాస్టిక్ వాడద్దండి, చెట్లు నాటండి అట్లా చెప్పుకుంటూ వస్తూ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. అప్పటి వరకు నాకైతే ధ్యానం తెలియదు. సరే ఎప్పుడైతే ఆ టీచర్ చెప్పాడో మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి అడిగాడు. చిత్తూరులో రామచంద్ర మిషన్ అని ఒక మెడిటేషన్ సెంటర్ ఉండేది. దాంతో చాలామంది మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సరే మా అబ్బాయి అడుగుతున్నాడు కదా అని చెప్పి తను తీసుకెళ్ళాను మేడం. తను తీసుకెళ్తే వాళ్ళు చిన్నపిల్లల్ని అలౌ చేయము, పెద్దవాళ్ళని మాత్రమే అలౌ చేస్తామన్నారు. ఆ తర్వాత నేను డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో బిజీగా ఉంటాను కాబట్టి మళ్ళీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మా అబ్బాయి ఇంకా నాతో పెట్టుకుంటే కుదరదని చెప్పి మా స్కూల్కి అత్యంత సమీపంలో పిరమిడ్ కేర్ సెంటర్ ఉండేది. చిన్న కేర్ సెంటరు, 1st ఫ్లోర్లో ఉంది. ఈ పక్కన ఆ పక్కన అడుగుతూ ఎట్లో కనుక్కోవడం, అక్కడికి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ధ్యానం గురించి అడిగితే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ధ్యానం గురించి అడిగితే కూర్చోబెట్టి చెప్తాం. అప్పుడు బాబు వయసు 12 సంవత్సరాలు ఉంటుంది. చెప్పిన వెంటనే వాళ్ళు కూర్చోబెట్టి చెప్పారు. చెప్పిన వెంటనే బాబు వయసు 12 సంవత్సరాలు అంటే 10-12 నిమిషాలు చేస్తే సరిపోయేది. అట్లా 2 రోజులు 3 రోజులు చేసే కొద్దీ బాబుకు విపరీతమైన బాడీ పెయిన్స్ వచ్చేసింది. మామూలుగా బాడీ పెయిన్స్ ఎప్పుడు వస్తుందంటే మేము గ్రౌండ్కి పంపించామంటే ఎక్కువగా ఆటలాడుకున్నాడంటే బాడీ పెయిన్స్ ఎక్కువ వచ్చేది. అప్పుడు మేము డాక్టర్ని అడిగితే వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతుంది, ఏం వరీ కావాల్సిన అవసరం లేదన్నారు. ఆ పెయిన్స్ అనేది బాబుకు మెడిటేషన్లో వచ్చేసింది. తను తట్టుకోలేనంత పోయాడు. ఇంకా నాకొద్దు మెడిటేషన్ వద్దు, ఏమొద్దు, ఈ పెయిన్స్ ఎక్కువ ఉంది అని అనుకుంటున్న సందర్భంలో ఒక వాయిస్ వినిపించింది మేడం, గౌతమ్ బుద్ధుని దగ్గర నుంచి అబ్బాయికి నువ్వు లేయొద్దు, కళ్ళు తెరవద్దు, ఈ నొప్పులన్నీ అశాశ్వతం, తగ్గిపోతాయి, నువ్వు అలాగే కూర్చో అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ అట్లాగే కూర్చుంటే ఒక 2 మినిట్స్కి గౌతమ్ బుద్ధుడు ఎంటర్ అయినాడు. ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత బాబుతో ఇంటరాక్ట్ కావడం, ఆ తర్వాత ఇవన్నీ అశాశ్వతం, నీకు నాకు ఉన్న సంబంధం ఏమి, నేను నీకే ఎందుకు కనబడాలి, నీకే ఎందుకు చెప్పాలి, ఇవన్నీ కూడా బాబుతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే గౌతమ్ బుద్ధుని రాజ్యం పరిపాలించేటప్పుడు ఆయన తపస్సు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ బోధి వృక్షం కింద ఆ ఏరియా మొత్తం అప్పుడు మా బాబుది అంట మేడం. అక్కడ తపస్సు చేసుకునేటప్పుడు ఇతనికి గౌతమ్ బుద్ధునికి అన్ని సేవలు సపర్యలు చేసి కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చినప్పుడు ఆ సేవలకు మెచ్చి ఒకానొక జన్మలో నా అంశంలో నువ్వు పుడతావు కాబట్టి నువ్వే నేను, నేనే నువ్వు అని చెప్పి ఒక టైటిల్ వచ్చి బుద్ధునిలో నుంచి ఒక జ్యోతి గౌతమ్ బుద్ధునిలోనికి, గౌతమ్ బుద్ధునిలో నుంచి ఒక జ్యోతి మా అబ్బాయిలోనికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు డైలీ ఒక్కొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది. అట్లా మెసేజ్ ఇస్తుంటే వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ వచ్చినాడు. సరే దాన్ని నోట్ చేసి పెట్టమన్నారు. నోట్ చేసి పెట్టిన తర్వాత 100 రోజులకి ఇంకొక వారం ఉంది అంటే అప్పుడు నీకు 100వ రోజు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. అంటే చిన్న పిల్లోడు కాబట్టి మామూలుగా గిఫ్ట్ అంటే కొద్దిగా ఆతృతగా ఉంటుంది. అతను ఎప్పుడెప్పుడు 100వ రోజు వస్తుందని చెప్పడము, ఇంకా ప్రతిరోజు తనకు వచ్చిన మెసేజ్ని అందరికీ చెప్పడం ద్వారా ప్రతిరోజు తను ఎప్పుడు వస్తాడా, తను ఎప్పుడు మెడిటేషన్లో కూర్చుంటాడా, తను ఎప్పుడు మెసేజ్ చెప్తాడని చెప్పి చుట్టూరా జనం కూడా ఎక్కువగా చేరడం జరిగింది. ధ్యానంలో కరెక్ట్గా 100వ రోజు రావడం జరిగింది. 100వ రోజు మామూలుగా మెసేజ్ ఇచ్చేసిన తర్వాత ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. నాకు తెలిసి నువ్వు ఎందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నావు అంటే, అవును మాస్టర్ నాకు గిఫ్ట్ ఇస్తాను అనుకంటే, అప్పుడు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏమంటే సద్బుద్ధాన్ని బిరుదిస్తున్నాను నీకు, ఇదే నీకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్తే, దీనివల్ల నీకు ఉపయోగం ఏమంటే మీ తల్లిదండ్రులు పెట్టిన పేరుతో నువ్వు భౌతిక జీవితంలో ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ
ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే నేను చెప్పిన పేరుతోనే నీకు కుదురుతుంది, ఈ పేరుతో మీ ఇంట్లో పెట్టిన పేరుతో కుదరదని చెప్పాను. ఆ తర్వాత అతనికి పెద్దగా ఎనర్జీస్ లేదు కాబట్టి తనని వినాయకుడిని చూడాలి అని చెప్తే వెంటనే గౌతమ్ బుద్ధుడు ఆ బాబు సోల్ని తన అరచేతులు తీసుకునేసి వినాయకుని లోకానికి పోయేసి అక్కడ వదిలేసి అయిపోయిన తర్వాత నన్ను పిలువు నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అన్న. సరే అక్కడ బాబు వినాయకుని లోకంలో పోయి వినాయకుని కలవాలని వెళ్ళినప్పుడు అక్కడ ఎలుక వజ్ర వైడూర్య కెంపులు మాణిక్యాలతో మెరిసిపోతూ ఉంది. ఎవరండి మీరు ఇక్కడికి వచ్చినారంటే నేను వినాయకుడిని దర్శించాలనుకుని వచ్చినానంటే అట్లంతా లోపలికి రాకూడదంటే లేదు చెప్పినారని చెప్తే నీ పేరేమంటే లోహిత్ కుమార్ అని చెప్పాను. లోహిత్ కుమార్ అంటే రాకూడదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. వెంటనే మళ్ళీ గౌతమ్ బుద్ధుని పిలిచి నన్ను లోపలికి చేర్చడం లేదు, నేను అప్పుడే చెప్పాను కదా మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇక్కడ పనిచేయదు, నేను చెప్పిన పేరే పనిచేస్తుంది, నువ్వు సద్బుద్ధ అని చెప్పి లోపలికి ఇన్వైట్ చేస్తారంటే అప్పుడు మళ్ళీ పోయినాడు. మళ్ళీ ఆ ఎలుక వచ్చి అడిగితే నేను సద్బుద్ధానండి వినాయకుడిని కలవడానికి వచ్చానంటే వినాయకుడు మీకోసమే వెయిట్ చేస్తున్నారండి అని చెప్పి లోపల పిలుచుకుపోవడం. ఆ వినాయకుడు భూమి నుంచి ఆకాశం అంతా ఎత్తులు పెరుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయినాడు. ఆ తర్వాత మాస్టర్ మీరు నాకు ఏదైనా మెసేజ్ ఇస్తారని అడిగాడంట. అడిగితే నా పేరంటే తెలుసా అన్నాడంట. విఘ్నేశ్వర అంటే ఏమంటే తెలియదంటే విఘ్నాలను తొలగించేది ఈ శ్వాసేరా, విఘ్నేశ్వర అంటే విఘ్నాలను తొలగించేది ఈ శ్వాసేరా అని చెప్పి నేను ప్రపంచానికి వచ్చి అందరినీ ధ్యానం చేయమని చెప్తే అందరూ నా గుడికి వచ్చి టెంకాయలు కొట్టి కర్పూరం వెలిగించి చుట్టున్నారు. కాబట్టి విఘ్నాలను తొలగించేది ఈ శ్వాసేరా అనే పేరు పెట్టుకుని వచ్చింది నేను ధ్యానం చేయడానికి అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా ఒక్కొక్క మాస్టర్ దగ్గర అందరి దగ్గర మెసేజ్ తీసుకుంటూ రావడం జరిగింది. సో అలా మీ బాబు ద్వారా మీ లైఫ్ లోకి ధ్యానం వచ్చింది. అవును మేడం, అంతవరకు మాకు తెలియదు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు ఆ మెడిటేటర్స్ మాస్టర్స్ మమ్మల్ని రమ్మని చెప్పడం, మీ పేరెంట్స్ పిలుచుకు రావాలంటే మేము వెళ్ళాము. వెళ్తే అది చిన్న రూములు 2 ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో, స్టెప్స్ కూడా ఎక్కేదానికి వీలు కానంత నేరోగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉన్నది, కూర్చుంటే 10 మంది కూడా కూర్చోలేరు అట్లా ఉన్నింది. సార్ మీరు చాలా అదృష్టవంతులు, మీ అబ్బాయి ఈ విధంగా తేడా ఓపెన్ అయ్యి ఇట్లా ఇదైంది అని చెప్తే మేము పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మామూలుగా కొత్తగా వచ్చినప్పుడు అందులో నేను డిఫరెంట్ యూనియన్స్లో ఉన్నాను, చాలా బిజీగా ఉంటాను కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒకటి మాత్రం బై బర్త్ ఎవరికైనా హెల్ప్ చేయాలని ఇది మాత్రం నేచర్ నాకుంది. నేను ఆ సెంటర్ చూసిన తర్వాత మా పక్కనే మా స్కూల్ కాబట్టి మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ ఏదైనా కండక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కుదరదు కాబట్టి సండేస్ కానీ హాలిడేస్లో కానీ మా స్కూల్లో మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోండి, మీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. ఆ తర్వాత సరే అని చెప్పినారు. ఆ తర్వాత రమ్మని చెప్పినారు. 2-3 సార్లు వెళ్ళాము. ఆ తర్వాత ఒకసారి మా స్కూల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మారం శివప్రసాద్ గారి క్లాస్ మిద్దిపైన మా స్కూల్లో మిద్దిపైన అరేంజ్ చేశారు. అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ టీ ఇస్తున్నారు, టిఫిన్లు పెడుతున్నారు. మాకు అర్థం కావటం లేదు, వీళ్ళేంద్ర డబ్బులు ఏమైనా టోకన్ తీసుకుంటారంటే లేదు ఫ్రీ, ఇవన్నీ ఫ్రీగా కూడా ఇస్తారని అప్పటి వరకు మాకు తెలియదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూర్చుంటున్నారు. అందులో లోపల మారం శివప్రసాద్ గారు వచ్చారు. ఆయన స్టేజ్ పైన కూర్చుంటే అందరూ ఆయన కాళ్ళకి పోయి నమస్కారం చేశారు. కొద్దిసేపటికి మా అబ్బాయి పైకి వచ్చాడు. మా అబ్బాయి పైకి వస్తేనే మారం శివప్రసాద్ గారు కిందకు వచ్చి మా అబ్బాయి కాళ్ళకి నమస్కారం చేసి మా అబ్బాయిని స్టేజ్ పైకి తీసుకుపోయినారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు, మీరు బాహ్యంగా ఉండే అతను వయసు చూస్తున్నారు, నేను అంతరాత్మ వయసు చూస్తున్నాను, ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్ అని చెప్పడం జరిగింది. ఇది స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అసలు మెడిటేషన్లోకి మేము రావడానికి. అప్పటికి మాకు నమ్మకం కుదరలేదు. అయితే తర్వాత ఏం జరిగిందంటే మేడంకి మైగ్రేన్ సైనసైటిస్ అనేది చాలా సంవత్సరాలుగా ఉంది. అది తగ్గకుండా ఉంటే మెడిసిన్స్ ఇవన్నీ తీసుకుని అవస్థపడుతుంటే అప్పుడు బాబు ఏం చెప్పాడంటే నీకు చిన్న మాత్ర పైన ఉండే నమ్మకం ధ్యానం పైన లేదా, నువ్వు ధ్యానం చెయ్యి తగ్గిపోతుంది అని చెప్పడం జరిగింది. సరే ఆమె ఒక 3 సిట్టింగ్స్ కూర్చొని చేసింది. మళ్ళీ నొప్పులు ఇంకా ఎక్కువైపోయిందని చెప్తే ఇంకొక సిట్టింగ్ చెయ్యి, ఈ నొప్పులని తగ్గిపోవడానికి నీకు శాశ్వతంగా తగ్గిపోతుందని చెప్పడం జరిగింది. సో ఇంకో సిట్టింగ్ ఎక్కువ చేసిన తర్వాత ఒక 21 డేస్కి టోటల్గా క్లియర్ అయిపోయింది. సో షీ గాట్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్, ఆమెకి నమ్మకం ఏర్పడింది. సరే నేను పెద్దగా పట్టించుకోలేదు చేస్తున్నాను. తర్వాత ఏం చేశారంటే ఇంక నేను డిఫరెంట్ యూనియన్స్లో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ మాస్టర్స్ అందరూ ఏం చెప్పారంటే పత్రిజీ ప్రోగ్రామ్ ఇంతవరకు చిత్తూరులో చేయలేదు, మీ తరఫున మీరు ఆర్గనైజ్ చేయాలి, మీరైతే బాగా చేస్తారన్నప్పుడు సరే నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకొక 10 రోజుల్లో ప్రోగ్రామ్ ఉంది అన్నప్పుడు పాంప్లెట్స్ అంతా ప్రింట్ చేశాం. అలా ఫెషడ్ అని ఇంకొక వారం ఉంది అన్నప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది. నేను ఎంత నొప్పినైనా తట్టుకుంటాను, ఎంత ఇదైనా చేస్తాను, కానీ నా వల్ల తట్టుకోలేనంత పెయిన్ ఎక్కువైంది. సరే ఏం చేయాలో అర్థం కాకుండా డాక్టర్ దగ్గరికి పోతే మీకు బ్యాక్ బోన్ లైట్గా ఫ్రాక్చర్ అవుతుంది, ఒక 3 months బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పినారు. ఈవెన్ 2-3 స్టెప్స్ కూడా దిగకూడదు అన్నారు. సరే 1 or 2 days రెస్ట్ తీసుకున్నాను. వీళ్ళందరూ వచ్చి ఏం సార్ మీరు పత్రిజీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తామన్నారు, ఇట్లా బెడ్లో ఉన్నారంటే
మా అబ్బాయి ఏమన్నాడంటే, లేదు నువ్వు 2-3 సిట్టింగ్స్ మెడిటేషన్ చేసేసి నువ్వు వెళ్ళు డాడీ, ఏం కాదులే, వాడు డాక్టర్లు చెప్పింది ఏం జరగదులే, నువ్వు చేసుకోని. సరే నేను ఒక 2-3 సార్లు మెడిటేషన్ చేసేసి ఇంకా బైక్లో పోతే కష్టం అని చెప్పి కారులో కూర్చునేసి పాంప్లెట్స్ అన్ని పెట్టుకుని 4-5 మందిని పెట్టుకుని డోర్ టు డోర్ పబ్లిసిటీ చేయడానికి పత్రిజీ ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి వెళ్ళాం. ఒక 2 రోజులు ధ్యాన ప్రచారం అయిన తర్వాత 3వ రోజు నాకు తెలియకుండా నేను ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పరిగెత్తిపోతున్నాను. వీళ్ళందరూ మీకు బ్యాక్ పెయిన్, మీరు బ్యాక్ పెయిన్ అసలు గుర్తులేదు నాకు ఆ 2 రోజుల తర్వాత. మీరు బ్యాక్ పెయిన్ అంటున్నారు, మరి పరిగెత్తుతున్నారంటే ఓహో బ్యాక్ పెయిన్ కదా అంటే ఈ 2 రోజుల ధ్యాన ప్రచారంలో నాకు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత ఇప్పటి వరకు లేదు. సో అక్కడ నాకు నమ్మకం అనేది ఏర్పడింది. అంటే ధ్యానం చేయడం ద్వారా సమస్యల పరిష్కారం అవుతుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆమెకు, ధ్యానం చేసిన ధ్యాన ప్రచారం ద్వారా అంతకన్నా రెట్టింపు ప్రయోజనం జరుగుతుంది అనేది నాకు కలిగింది. సో తద్వారా మేము మెడిటేషన్లకు రావడం, అప్పటి నుంచి మెడిటేషన్లో ఎంటర్ కావడం జరిగింది. అప్పుడు మేము ఎంటర్ అయినప్పుడు మొట్టమొదటిగా ధ్యాన మహాయజ్ఞం తిరువన్నామలలో జరిగింది. అప్పుడు బాబు రాసిన పుస్తకాన్ని కూడా పత్రిజీ ద్వారా లాంచ్ చేశాం. కానీ కొటేషన్స్ మేడం, బుక్ పేరు గుర్తులేదు నాకు. 100 కొటేషన్స్ వచ్చింది కదా, దాన్ని పబ్లిష్ చేసాం. అప్పటి వరకు పత్రిజీతో మాకు పరిచయం లేదు మేడం. అప్పుడే మీరు అక్కడే చూడడం సార్ని. అంతకుముందు తిరుపతిలో చూశాను కానీ మాట్లాడడం కానీ పరిచయం కానీ ఏమీ లేదు. తిరువన్నామలలో కూడా పరిచయం ఏమీ లేదు. ఎవరో వీళ్ళకు వాళ్ళకి చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం అంటే ఇప్పుడు మరి అంత లేదు కాబట్టి చెప్తే ఏదో లాంచ్ చేసినారు అంతవరకు. అప్పుడు కూడా మాట్లాడింది ఏమీ లేదు మేడం. సో మొట్టమొదటిగా తిరువన్నామలలో ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాం. ఆ తర్వాత చిత్తూరులో ప్రోగ్రాం పెట్టమన్నారు కదా, ఇంకా నేను ప్రోగ్రాం భారీ ఎత్తులో చేశాను మేడం. ఎవరు కని విని ఎరుగని రీతిలో ఒక కళ్యాణ మండపంలో 5,000 మంది ధ్యానాలు వచ్చే విధంగా, ఎందుకంటే ఐ గాట్ వెరీ గుడ్ సర్కిల్, నాకు మంచి ర్యాపౌట్ ఉంది, సర్కిల్ ఉంది, మంచిది ఉంది కాబట్టి అందరిని ఇన్వైట్ చేసి ప్రోగ్రాం భారీ ఎత్తున చేసినాం. అప్పుడు కూడా సార్తో పరిచయం లేదు మేడం. కానీ ఎలా మాట్లాడు, ఎందుకంటే నాకన్నా సీనియర్స్ 10 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినేవాళ్ళం. కానీ డైరెక్ట్గా సార్ వచ్చిన తర్వాత సార్ని డైరెక్ట్గా స్టేజ్ పైకి తీసుకెళ్ళిపోయినాం. స్టేజ్ పైకి తీసుకెళ్ళిపోయిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత చాలా సీరియస్ అయిపోయినారు సార్. నాకు తెలియదు, ఎవరో ఇక్కడ ఆర్గనైజర్ అన్నారు, నన్ను చూపించారు. బుద్ధి లేదు నీకు, డైరెక్ట్గా నన్ను తీసుకున్న సార్ ఇక్కడికి, నాకేం తెలుసు, వాళ్ళు చెప్పాలి కదా, సీనియర్స్ చెప్తే నేను ఎట్లా చేస్తాను, నేనేం మాట్లాడలేదు మేడం, నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేదు. అంత అట్లా ఇదైనారు. మళ్ళీ ఆ ప్రోగ్రామ్ బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆ తర్వాత 1 by 1 ఆ తర్వాత మళ్ళీ సార్తో పరిచయం కావడం, సార్తో చాలా బాగా రిలేషన్షిప్ ఏర్పడడం జరిగింది. సో చక్కగా ధ్యానంలోకి వచ్చారు, మరి సార్కి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, సార్తో సాన్నిహిత్యం పెరిగింది. సో మరి మీకు ఈ పిరమిడ్స్ కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? మీ ఇంట్యూషన్, గురువు గారు చెప్పారా? మొట్టమొదట కట్టిన పిరమిడ్ ఏంటి? పిరమిడ్ కట్టాలని కానీ పిరమిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచన 1% కూడా లేదు. ఎప్పుడైతే మేము పాత సెంటర్ అని చెప్పాను కదా మేడం, అది ఎక్కడ ఉంటుంది సార్? మా స్కూల్కి అత్యంత సమీపంలో గాంధీ రోడ్లోనే, చిత్తూరులోనే గాంధీ రోడ్లో మా స్కూల్ ఉంది. దాని బ్యాక్ సైడ్ దగ్గరలో ఒక 50 అడుగుల దూరంలో చిన్న సెంటర్ ఉండేది. అది చూసిన వెంటనే నా టైప్ ఎట్లా అంటే, నాకు పుట్టినప్పటి నుంచి కూడా నా అలవాటు ఎట్లా అంటే లగ్జరీగా, ఎక్కడున్న డీసెంట్గా, చాలా స్మార్ట్గా ఉండాలన్నమాట. అది నేను ఈవెన్ నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు రూమ్ నెంబర్ 10 D బ్లాక్లో ఉండేటప్పుడు నా రూమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మేడం. అట్లా చేస్తున్నాను. అది చూసిన తర్వాత నాకు బాధ వేసింది, ఇది ఇంత చిన్నదిగా ఉంది ఎట్లా చేస్తారని. కానీ దానికే 1000 రూపాయలు బాడుగా, ఆ బాడుగా కట్టలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇంకా నాకు మంచి రెప్యుటేషన్ ఉంది, స్కూల్ కరెస్పాండెంట్ కాబట్టి లేడీస్ అందరూ ఒక 20 మంది ఓ రోజు మా స్కూల్కి వచ్చారు. వచ్చేసి సార్ ఆ 1000 రూపాయలు బాడుగా ఎవ్వరూ రూపాయి కూడా కాంట్రిబ్యూట్ చేయట్లేదు, ఆ 1000 రూపాయలు బాడుగు కట్టేదని కూడా వాళ్ళ వల్ల కావట్లేదు, మీరు ఏదన్నా దగ్గరుండి కొద్దిగా ఏదైనా ప్రాసెస్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు సెంటర్ ఏదైనా వేరే ప్లేస్లో మారుద్దామని ప్లాన్ చేసినాము. చేసి అప్పుడు బ్రాహ్మణ్ స్ట్రీట్లో పైన ఓనర్స్ ఉన్నారు, కింద ఖాళీ జాగా ఉంది, అంటే కన్నికా పరమేశ్వరి టెంపుల్కి పక్కనే. చూసాము, చూస్తే బాగుంది, ఇదైతే ఒక పక్క టెంపుల్ ఉంది, మంచి వైబ్రేషన్స్ ఉంటుంది, లేడీస్ వచ్చినా కూడా సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి దాన్ని ప్లాన్ చేసుకునేసి అక్కడ చేసాం మనం. అక్కడ దగ్గరుండి ఒక 3 months కష్టపడి పిరమిడ్ సెంటర్ ఏర్పాటు చేసినాము. ఎట్లా అరేంజ్ చేసామంటే, ఏపీ స్టేట్లోని ఎక్కడా లేని విధంగా ఏపీ పిరమిడ్ కేర్ సెంటర్ రెడీ చేసాము. ప్రాముఖ్యత ఏంటి సార్? పిరమిడ్ కేర్ సెంటర్ ధ్యానం చేసుకునే దానికి కేర్ సెంటర్ అంటే పిరమిడ్ కాదు, చిన్న పిరమిడ్స్ ఫిక్స్ చేసాం మేడం. చుట్టూరా పిరమిడ్స్ పెట్టడము, ఒక పెద్ద హాల్ రెడీ చేయడము, ఆ స్టేజ్ వచ్చి మామూలుగా ఈ క్రిస్టియన్స్ ఉంటుంది చూడండి మేడం స్టేజ్, ఆ విధంగా అంత బ్రహ్మాండంగా ఫ్లవర్స్ తో డెకరేట్ చేశాను మేడం. చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఇన్వైట్ చేశాను ఓపెనింగ్ కలెక్టర్ను. ఫస్ట్ క్లాస్ వచ్చేసి ప్రేమనాథ్ గారిని పిలిచినాము. బ్రహ్మాండంగా ఓపెన్ అయింది, స్టార్ట్ అయిన తర్వాత
ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది. రోజు రోజుకి దాదాపు 200 మంది 250 మంది మెడిటేటర్స్ వచ్చే విధంగా చేశాను. డైలీ. ఓకే. టోటల్గా నా ఇన్ఛార్జ్లోనే జరిగేది మేడం. అన్నిటికీ వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ నా తర్వాత ఉండేవాళ్ళు కానీ, ఒక మాస్టర్ని ఇన్వైట్ చేయడం కానీ, క్లాసులు ఆర్గనైజ్ చేయడం కానీ, డిన్నర్ అరేంజ్ చేయడం కానీ, అన్ని A to Z నా కంట్రోల్లోనే ఉండేది. ఓకే. అది అసలు డబ్బులే లేకుండా 1000 రూపాయలు బాడుగు కట్టలేని స్థితిలో ఉన్న దాన్ని నేనేం చేశానంటే ఒక ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టాను. ఓకే. విఐపీస్ అందరినీ ఇన్వైట్ చేశాను. విఐపీస్ని అందరినీ ఇన్వైట్ చేసి ఇప్పుడు మనం ఒక భోజనం అరేంజ్ చేయాలంటే కనీసం నేను 4000 నుంచి 5000 రూపాయలు అవుతుంది ఒక ప్రోగ్రామ్కి. సంవత్సరానికి నేను 4 ప్రోగ్రామ్స్ ఇస్తాను, డొనేట్ చేస్తాను అని చెప్తే అందరూ వచ్చిన వాళ్ళందరూ కలిగితే మాకు 12 ప్రోగ్రామ్స్ వస్తే సరిపోతుంది. నెలకు అయితే 12 ప్రోగ్రామ్స్ 36 వచ్చింది మేడం. ఓకే. 36. తర్వాత మెయింటెనెన్స్ ఇంకా కరెంట్ ఛార్జీలు దీనికి దానికి నేను నెలకు 4000 ఇస్తాను. ఇది కాకుండా 4000 ఇస్తానని చెప్పి అది దాదాపు ఒక 20-25 పైన వచ్చింది. అంటే ఒక పూరెస్ట్ సెంటర్ వచ్చి రిచెస్ట్ సెంటర్ అయిపోయింది. ఆ తర్వాత నా ఇన్ఫ్లుయెన్స్ నేనేం చేశానంటే కరెస్పాండెన్స్ అందరూ నా కంట్రోల్లో ఉన్న, నేను ప్రెసిడెంట్ కాబట్టి, యూనియన్ ప్రెసిడెంట్ కాబట్టి ఒక్కొక్కరిని 2 చైర్స్ డొనేట్ చేయమన్నాను. ఒక 100 చైర్ల పైన వచ్చింది. మా కో బ్రదర్ ఫోన్ చేసి దివానా సెట్ అంతా అరేంజ్ చేయమన్నా, అది చేసినారు. మళ్ళీ ఆర్బీఐ న్యూస్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి ఆర్బీఐ ఇది న్యూస్ ఛానల్ కనెక్షన్ ఫ్రీగా ఇమ్మని చెప్పినాను. అట్లా అన్నీ చేసేసి లగ్జరీగా అరేంజ్ చేశాను. ఎంత టాప్ పోస్ట్కి వచ్చేసిందంటే అంత టాప్ మోస్ట్కి వచ్చింది నా పేరు. ఎక్కడ చూసినా గోపాలకృష్ణమూర్తి అలా పేరు మారుమరుగుపోయింది. పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా మనం. ఆ విధంగా అంత పేరు వచ్చేసరికి ఎక్కడో వచ్చేటప్పుడు ఎవరో చేరతారు. చేరి వాళ్ళు ఏం చేసినారంటే ఆయనకి పోయి వాళ్ళు ఇంతకుముందు ఉన్న మెడిటేటర్ వాళ్ళ మాస్టర్స్ దగ్గర పోయేసి మీరు 15 ఏళ్ళుగా ఉన్నారు, ఏం ప్రయోజనం, నెలలో మొన్న వచ్చినాడు ఎవడు చూడు గోపాలకృష్ణ ఏ మాస్టర్ వచ్చినా ఆయన దగ్గరికి ఏది చేసినా ఆయనే అని చెప్పేసి వాళ్ళని బాగా రెచ్చగొట్టడం జరిగింది. మొత్తం డబ్బులు తినేస్తున్నాడు. ఏం చేసినారు సార్, వాళ్ళైనా ఆలోచించాలి. 1000 రూపాయలు కట్టలేని స్థితిలో ఉన్న సెంటర్ని ఒక లక్షాధికారి సెంటర్ మారికి తయారు చేసినారు. ఈయన తినేస్తే అంత డెవలప్ అవుతుందా అని ఆలోచన. అక్కడి నుంచి వాళ్ళు నన్ను అవమానించే విధంగా ప్రవర్తించడం జరిగింది. నాకు నచ్చదు మేడం. ఎందుకంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ని, నేను ఎవరికి భయపడను, కొంచెం లగ్జరీగా ఉంటాను. నేను చేసే ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా టాప్ మోస్ట్లో ఉంటాయి. ఇట్లా చేసి లాస్ట్లో ఎంతకు వచ్చిందంటే ఒక చోటకి పిలిచి తినేసినారంటే నేను లెక్కలన్నీ చూపిస్తానండి, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు లెక్కలు చూపించాలంటే ఎవరికి చూపించాలి మేడం? కమిటీ మెంబర్స్ చూపిస్తే సరిపోతుంది. నేను ఒక PhD స్కాలర్ని, ఒక కరస్పాండెంట్ని, ఒక డిస్ట్రిక్ట్కి యూనియన్ ప్రెసిడెంట్ని, టాప్ మోస్ట్ VIP నేను చిత్తూరులో ఉన్నప్పటికీ 4 గంటలకు పోయి చెత్తలు దోసి బాత్రూంలన్నీ కడిగి నీళ్ళంతా పెట్టి ఊదొత్తులు వెలిగించి నేను తర్వాత మెడిటేషన్లో కూర్చుని ఆ తర్వాత నేను వాకింగ్కి వెళ్ళిపోతాను. అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల వరకు ఉండి వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం అని చెప్పేసి ఇంటికి వచ్చేవాడిని. ఇది నా రెగ్యులర్ ప్రొసీజర్. చిత్తూరులో ఎవరిని అడిగినా నేనెవరో ఎలాంటి వాళ్ళని చెప్తారు. అంత ఇదిగా అవమానపరిచినప్పుడు నేను ఎట్లా వస్తానండి? మళ్ళీ ఏ ముఖం చూసుకుని వస్తాను? నేనైతే రాను. ఎంతసేపు చాలా 6 గంటల సేపు అడుక్కున్నారు. నేను బ్లంట్గా చెప్పేశాను, దయచేసి నన్ను వదిలేయండి, నేను రాను, నా పని ఏదో నేను డబ్బులు తినేసినా అని అంటున్నారు కదా, మీరు చేసుకోండి. అసలు 1000 రూపాయలు బాడుగ కట్టలేని స్థితిలో ఉన్న సెంటర్ని లక్షాధికారి సెంటర్ లాగా చేశాను. మీకు దాదాపు నెలకు 50,000 రూపాయలు వచ్చే విధంగా ఇన్కమ్ రెడీ చేశాను, మీరు హ్యాపీగా రన్ చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు అందులో ఒకతను ప్రెసిడెంట్గా ఉన్నాడు మేడం. అతను ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు మేడం, ఏదైనా ఎవరైనా అనుకుంటే 10 మంది కలిస్తేనే ఒక పని చేయగలరు కానీ ఒకడు అనుకుంటే ఏ పని చేయలేరు అన్నాడు. మళ్ళీ ఇంకొక నిమిషం ఇంకోసారి రిపీట్ చేయమాట అన్న. ఆ మాట అన్న తర్వాత అప్పుడు గుచ్చుకునింది మా నాన్న. అంతవరకు నాకు అసలు 1% రైలేదు సెంటర్ పెట్టాలని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, 10 మంది కలిస్తేనే ఓ పని చేయగలరా, ఒకడు అనుకుంటే ఏ పని చేయలేరా. ఇప్పటి వరకు నాకు సెంటర్ పెట్టాలని ఐడియా లేదు. ఏదో నా రూమ్లో ఇక్కడ ఆఫీస్ రూమ్లో పిరమిడ్ ఉంది, ఇంట్లో పిరమిడ్ ఉంది, నేను మెడిటేషన్ చేసుకుంటామన్నా. నువ్వు అన్నావు కాబట్టి నీకోసమే నేను సెంటర్ పెడతాను. కరెక్ట్గా 3 నెలల టైం ఇచ్చినాము. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకో, కరెక్ట్గా 3 నెలల టైం. ఇప్పుడు బ్రాహ్మణ్ స్టేట్లో పెట్టిన సెంటరు AP స్టేట్లో నెంబర్ 1 ప్లేస్లో వచ్చింది. దానికి అబ్బగా తయారు చేస్తా. అది కలెక్టర్ దగ్గర ఓపెన్ చేయించాను, ఇది పత్రిజీ దగ్గర ఓపెన్ చేయిస్తా. కౌంట్ చేసుకో, కరెక్ట్గా 3 months అని చెప్పినాము. అది మేము ఉంటున్న స్కూల్ బిల్డింగ్ ఓల్డెస్ట్ బిల్డింగ్ మేడం. దాదాపు 80-90 సంవత్సరాల బిల్డింగ్. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అది ఎట్లుందంటే జస్ట్ అట్లా టచ్ చేస్తే గోడంతా రాలిపోయేటట్లుంది. అంత ఇదిగా ఉంది. ప్రతి ఒక్కరికి అర్థం కావాలా, ఈయన ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్పినాడు, ఈడెట్లా సెంటర్ పెడతాడో అర్థం కావటం లేదు. సరే నేను ఒకసారి అనుకున్న తర్వాత నాకు నైట్ అంటే నిద్రలో పనుకున్నా ఏం చేసినా అదే పని అదే ఉంటున్నాను. నేను మొత్తం
పిక్చర్ వేసుకున్నాం మేడం, ఎట్లా చేయాలని వెల్డర్స్ని పిలిపించినాను, మేస్త్రిని పిలిపించినాను, ఎట్లా డిజైన్ చేయాలి అందరికీ వాళ్ళకి చెప్పాను. చేసి పెద్ద హాల్లోని మొత్తం కిందంతా కంప్లీట్గా తవ్వేశాను మేడం. తవ్వేసి ఒక 500 కిలోల రాక్ క్రిస్టల్ వేశాను మేడం. దానిపైన టైల్స్ వేశాను మేడం. మొత్తం చుట్టూరా గోడ మొత్తంతో వేశాను, కంప్లీట్గా స్క్రీన్స్ అరేంజ్ చేశాను. పైన ఏం చేశానంటే మొత్తము వెల్డింగ్తో మొత్తము పిరమిడ్ 3x3 పిరమిడ్స్లో ఒక 30 పిరమిడ్స్ వచ్చే విధంగా రెడీ చేశాను మేడం. దానిపైన పిరమిడ్ ఫిక్స్ చేశాను, 2 ఏసీలు ఫిక్స్ చేశాను. క్రిస్టల్ బెంచెస్ లేదు మేడం, అంతవరకు ఎక్కడా తెలియదు ఎవరికి. గ్లాస్తో బెంచెస్ రెడీ చేసి, ఇక్కడ ఉన్న వినాయకుడి దగ్గర ఉంది క్రిస్టల్ బెంచెస్ రెడీ చేశాను. అన్నీ సెట్ చేసి ఏసీలు ఫిక్స్ చేసి చూస్తే పత్రిజీ ఫోటో ఇప్పుడు అక్కడ స్టేజ్ ఇక్కడ హాల్లో ఉంది మేడం. అక్కడ ఆ పత్రిజీ ఫోటో అక్కడదే మేడం. ఒక ఆర్టిస్ట్, చిత్తూరులో నెంబర్ 1 ఆర్టిస్ట్ మేడం. ఆయన పిలిపించి బ్యాక్గ్రౌండ్ ఆయనకి సలహా ఇచ్చింది నేను మేడం. వెనకాల గౌతమ్ బుద్ధుడు ఉండేటట్లు, ముందర పత్రిజీ ఇద్దరు ఉండేటట్లుగా మెడిటేషన్ చేసేటట్లుగా అడిగింది. అట్లా డిజైన్ చేసేసి పెట్టి పత్రిజీ సార్కి మెసేజ్ ఇచ్చాను, ఓపెన్ చేయాలని. చేస్తే దాన్ని ఓపెన్ చేయనీయకుండా చేయాలని అడ్డంకులు ఎన్ని క్రియేట్ చేసినారంటే అన్ని క్రియేట్ చేసినాను మేడం. ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ఓపెన్ చేయించాను మేడం. అందరూ చూసి ఆశ్చర్యపోయినాను. ఆశ్చర్యపోతే అది ఒక నెల 2 నెలలకి ఎంత టాప్ మోస్ట్కి వెళ్ళిపోయిందంటే అంత టాప్ మోస్ట్కి వెళ్ళిపోయింది మేడం. ఇది టాప్ మోస్ట్కి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళు ఏం చేసినారంటే దాన్ని ఒక్కొక్కటి నాశనం చేసుకుంటా ఒక 3-4 ఏళ్ళకి వాళ్ళే తరిమి కొట్టే విధంగా తయారు చేసుకున్నారు మేడం ఆ సెంటర్ని. అట్లా చేయకూడని పనులన్నీ చేసి అట్లా అక్కడ క్లోజ్ అయిపోయి ఇంకొక చోట వచ్చి దాన్ని క్లోజ్ చేసి అట్లా లేకుండా వెళ్ళిపోయింది. ఇది బాగా డెవలప్ చేసినాం. అప్పుడు లెక్కలేనని సార్లు సార్ అప్పుడు బాగా చనువు ఉంది మేడం పత్రి సార్. ఎందుకంటే స్కూల్ పిల్లలు ఉన్నారు కాబట్టి సార్ వచ్చిన వెంటనే పిల్లలందరినీ నిలబెట్టేసి పిల్లలకి షేక్ హ్యాండ్ ఇవ్వడము, పిల్లలతో మాట్లాడము. అప్పుడు పత్రి సార్ ఏమన్నారంటే ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుకి మీ స్కూల్ హెడ్ క్వార్టర్స్ అవుతుంది చిత్తూరులో, చిత్తూరు డిస్ట్రిక్ట్కి అని చెప్పడం జరిగింది. అప్పుడు అయిన తర్వాత ఓసారి తిరుమలలో ప్రోగ్రామ్ జరుగుతా ఉంటే అప్పుడు వచ్చినాం మేడం. తిరుమలలో ఫస్ట్ టైం ధ్యాన మహాయజ్ఞం జరిగింది. తిరుమలలో మామూలుగా ప్రోగ్రామ్ జరుగుతా ఉంటాం, ఫస్ట్ టైం కాదు. ప్రోగ్రామ్ చేస్తా ఉంటే తిరుమలకు వచ్చాం. అప్పుడు పత్రి సార్ మేడంను చూసి ఇప్పుడు హ్యాపీనా మీరు అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏమంటే ఈయన సామాన్యంగా అవమానపరిస్తే లొంగడు, ఈయన తట్టుకోలేని విధంగా అవమానం చేస్తేనే ఆయన టాలెంట్ అనేది బయటపడుతుంది. ఆ విధంగా అవమానించి చేసినారు కాబట్టి ఇంత మంచి అద్భుతమైన సెంటర్ రావడం జరిగింది. పత్రి సారే వెళ్ళిన ప్రతి ఒక్క చోట కూడా మీరు సెంటర్ అంటూ చూడాలనుకుంటే చిత్తూరులో కేర్ సెంటర్ చూడండి ఎలా ఉందో అని చెప్పి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కొత్తగా సెంటర్లు పెట్టాలనుకునే వాళ్ళు చాలా మంది వచ్చి సెంటర్లు దాన్ని చూసిపోయేవాళ్ళు. చూసి మీ అడ్వైస్ కూడా తీసుకున్నాను, అన్నీ చేస్తున్నాను. అలా చేసిన తర్వాత అప్పుడు పత్రి సార్ ఏమన్నారంటే నాకు ఒక చిన్న కోరిక ఉంది, చెప్పండి సార్ అంటే నాకు ఒక పిరమిడ్ ఆశ్రమం కావాలి. ఆల్రెడీ ఒక సెంటర్ రన్ చేస్తున్నారు మీరు, కానీ మళ్ళీ సార్ ఆశ్రమం కావాలని, అది కూడా కాణిపాకం దగ్గరే కావాలన్నారు. నేనేం చెప్పానంటే సార్ దారిలో కాణిపాకం దారిలో నాకు ఒక సైట్ ఉంది సార్, నాకు అట్టాడదంతా కొత్త మినిమం 1 ఏకర్ అన్నా ఉండాలా, చుట్టూరా చెట్లు, కొండలు, తోటలు, గుడికి దగ్గరగా కావాలన్నారని. సరే అఖండ ధ్యానాలు స్టార్ట్ చేసినాం. మాకు ఏదన్నా వర్క్ కాలేదు అంటే అఖండ ధ్యానాలతో స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే అఖండ ధ్యానాలతో స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అట్లా ఇక్కడ ఈ ప్లేస్ కోసం ఎన్నో అఖండ ధ్యానాలు చేసినాం. అంటే సామూహికంగా అందరూ కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. సామూహిక ధ్యానం, అఖండ ధ్యానం. సామూహిక ధ్యానం, అఖండ ధ్యానం అంటే కంటిన్యూస్ వితౌట్ బ్రేక్ అన్నమాట. ఇప్పుడు 24 గంటలు అనుకోండి, 24 గంటలు ఎవరో ఒకరు కంటిన్యూగా కూర్చుంటూ ఉన్నారు. అట్లా సామూహిక ధ్యానం అంటే కొంతమంది కలిసి కూర్చుని చేయాలి. అలా చేస్తూ ఉంటే కూడా ఏది సెట్ కాలేదు, వచ్చినట్లే వస్తుంది పోతుంది. అంటే కాణిపాక పట్నం దగ్గర ఒక ఆఫర్ వచ్చింది. వస్తానే ₹1,00,00,000 చెప్పారు మేడం 1 ఏకర్. నేను 2 రోజులు టైం అడిగాను. 2 రోజులు టైం అడిగే లోపల మళ్ళీ సేల్ అయిపోయింది అన్నారు. ఈ విషయాన్ని పత్రి సార్ చెప్పాను. సార్ చేతికి అందిన ముద్దని నోటికి అందినట్లే అంది జారిపోయింది సార్. ఇట్లా అంటే లేదు అది మనకు రాలేదు అంటే అంతకన్నా అద్భుతమైన ప్లేస్ మనకు వస్తుంది, దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదన్నారు. సరే చూసినాం మేడం, మాకేది సెట్ కాలేదు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పిల్లలకు పెళ్లి చేయాలంటే ఓన్ హౌస్ ఉందా లేదని అడతారు అని చెప్పేసి సరే ఒక కట్టమంచులో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతాం చిత్తూరులో. సరే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అనేది తీసుకుంటాము, పిల్లలకు పెళ్ళిళ్ళకి వస్తున్నాయి కదా అని చెప్పేసి అడిగిపోయినాము. అంతా మాట్లాడినప్పుడు 40 lakhs ఇది చెప్పారు ఒక ఫ్లాట్ ఇది. సరే రేపు మార్నింగ్ 10 lakhs అడ్వాన్స్ ఇస్తామని చెప్పి వచ్చేసి పనుకున్నాము. తెల్లవారుతో 7 గంటలకి, ఇంకా 10 గంటలకు వాళ్ళకు 10 lakhs అడ్వాన్స్ ఇస్తాము. 7 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది మేడం. మీరు కాణిపాకం దగ్గర ఏదో ల్యాండ్ అడిగారు కదా, ఒకటి ఉంది చూస్తారా అన్నారు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆగమాగాల పైన వచ్చేసాము. వచ్చేసి ఈ పక్కన హౌస్ వాళ్ళది ఈ ల్యాండ్. సరే అక్కడికి పిలుచుకుని వచ్చినారు. మేడం ఏం చేశారంటే వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటే చెట్టు కింద మెడిటేషన్లో కూర్చున్నారు. నేను ఆ ల్యాండ్ ఓనరు, బ్రోకరు ముగ్గురు మాట్లాడుతున్నాం. మాట్లాడినప్పుడు రేటు కుదరలేదు మేడం. కుదరకపోతే సరే నాకు వద్దులేని చెప్పేసి
వద్దులే అని చెప్పేసిన. మళ్ళీ కొద్దిసేపటికి మేడం లేసి వచ్చినారు. ఏమైందంటే రేట్ కుదరలేదు వద్దని చెప్పేసినానంటే పక్కకు పిలిచింది. నువ్వు ఏం మాట్లాడద్దు, నీ దగ్గర ఎంత అడ్వాన్స్ ఉంటే అంత ఇచ్చేయి, బార్గెన్ చేయొద్దు, ఎందుకో నేను చెప్తానండి. సరే నా దగ్గర 5,000 అడ్వాన్స్ ఉంది, 5,000 అడ్వాన్స్ ఇచ్చేసాను. సరే రిటర్న్ కారు చిత్తూరు పోయేటప్పుడు ఏమినంటే ఆమె మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు అక్కడ విఘ్నేశ్వరుని సారథ్యంలో సకల కోటి దేవతలు ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి ఆ చెట్టు కింద జరుగుతా ఉంటే, అంటే ఈ ప్లేస్ లో జరుగుతా ఉందంట. కాబట్టి అందరూ దేవతలు సప్తర్షులు అందరూ ఉండేసరికి ఇది మనకు కరెక్ట్ గా సూటబుల్ ప్లేస్ అని అప్పటికే మేడం కి తెలిసిపోయి అందుకని దీన్ని వదలద్దని చెప్పడం. ఆ విధంగా మేము కొనుక్కున్నాం ఈ ప్లేస్ కొనుక్కోండి. ఇంకొక వండర్ ఏమంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం నా పర్సనల్కి ఒక కారు కొనుక్కోవడానికి 6 lakhs కార్ అంటే 3 lakhs క్యాష్ పే చేసి 3 lakhs బ్యాంక్ లోన్లో తీసుకున్నాను. అంటే దాన్ని 5 years లో క్లియర్ చేశాను ఆ 3 lakhs. ఇది 30 lakhs వితౌట్ బ్రోకరేజ్ లేకుండా 30 లక్షల రూపాయలు ఒక ఎకరా, అంటే దాదాపు 45 లక్షల రూపాయలు 1.5 ఎకరా 1 రూపాయి లోన్ తీసుకోకుండా ఏమీ ఆలోచించకుండా స్పాట్లో పే చేసినాం మేడం. దీని అర్థం ఏమైందంటే అది నా పర్సనల్ మేడం, సొంతం. అందుకని 3 లక్షల రూపాయలు కూడా బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది విశ్వ కళ్యాణం కోసం ఏర్పాటు చేసేది మేడం. విశ్వ కళ్యాణం కోసం మనం ఏదైతే ఒక అడుగు ముందుకు వేస్తామో ఆ విశ్వమే చూసుకుంటుందనే దానికి నిదర్శనం మేడం. అంత డబ్బు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రావడం జరిగింది. అన్ని లక్షలు పెట్టి నేను కళ్ళ కూడా ఊహించలేదు మేడం ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాను. దాదాపు 3 కోట్ల పైన ఖర్చు పెట్టాను. కానీ ఎలా వచ్చిందో ఎలా ఖర్చు పెట్టానో తెలియదు. అత్యద్భుతమైన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది పత్రిజీ కోరిక మేరకే కొన్న రోజు నుంచి ఇప్పటి వరకు కొన్ని 100 సార్లు పత్రి సార్ వచ్చి ఉంటారు, మేడం వచ్చినారు, అందరు మాస్టర్లు వచ్చారు. ఆయన కోరిక మేరకే ఇక్కడ ఫస్ట్ లో ఈయన ఒక పిచ్చోడు చిత్తూరులో ఉంటే కాణిపాకం దగ్గర కట్టమంటాడు. చిత్తూరు అయితే నాకు కన్వీనియంట్ కదా, కాణిపాకం దగ్గర నేను అన్నిటికీ డిపెండ్ కావాలని నేను అనుకున్నాను. పిచ్చోడు ఆయన కాదు మేడం, నేను. ఎందుకంటే చిత్తూరులో కట్టింటే చిత్తూరు వాళ్ళు మాత్రమే వస్తారు మేడం. కాణిపాకంలో కట్టడం వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం విఘ్నేశ్వరుని ఆలయం ఉంది కాబట్టి ప్రపంచం నలుమూలల నుంచి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక రాష్ట్రం నుంచి కానీ ఒక దేశం నుంచి కానీ నలుగురు ఇక్కడికి వస్తే ఆ నలుగురిలో ఒక్కరు మారినా ఆ రాష్ట్రం ఆ దేశమే మారిపోతుంది. అది పత్రిజీ కళలు కన్నా సాకారం. అందుకని ఆయన చాలా ముందు చూపుతో చూస్తారని మళ్ళీ అర్థమైంది. అందుకని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు. వచ్చిన వాళ్ళలో 10 మంది అక్కడికి వెళ్ళి అందులో ఒక్కరు మారినా కూడా ఆ ప్రాంతం అంతా మారిపోతుంది అనేసి అర్థమైంది. చాలా చక్కగా ఉంది సార్ మీ జర్నీ. అసలు మీరు ఎలా వచ్చారు, ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, మరి గురువు కోరిక మేరకు విశ్వ కళ్యాణంలో భాగంగా ఇంత అద్భుతమైన పిరమిడ్ నిర్మించడం చిన్న విషయం అయితే కాదు సార్. సో మరి ధ్యాన మహాయజ్ఞం అన్న పేరు మీరు ఎప్పుడు విన్నారు, అసలు యజ్ఞాలు ఎందుకు పెడతారని మీకు అనిపించింది? మేడం మేము 2007లో ఎంటర్ అయినప్పుడు తిరువన్నామలైలో ధ్యాన మహాయజ్ఞం అని చెప్పాము. అక్కడికి వెళ్ళాం మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యాన మహాయజ్ఞం వెళ్ళిన తర్వాత రిటర్న్లో మళ్ళీ మానవ శివప్రసాద్ కారులో మా అబ్బాయిని పిలిచారు మేడం. మా అబ్బాయిని పిలిచి ఇన్ని ప్లేసెస్ ఉండగా పత్రి సారు ఎందుకు తిరువన్నామలైలోని ధ్యాన మహాయజ్ఞం ఇక్కడే ఈ ప్లేస్ లోనే ధ్యాన మహాయజ్ఞం పెట్టినాడు, వేరే ఎక్కడైనా పెట్టుండొచ్చు కదా, నువ్వు మెడిటేషన్ లో కూర్చొని చెప్పు అని చెప్పినాడు. అప్పుడు బాబు మెడిటేషన్ లో కూర్చునేసి చెప్పినారు మేడం, ఈ తిరువన్నామలై ఈ క్షేత్రం అనేది ఇంతకు ముందు కొన్ని లక్షల మంది యోగులు తపస్సు చేసిన పవిత్ర ప్రాంగణం. అప్పుడు ఆ శక్తి అంతా కూడా విపరీతంగా ఉండేది. కాలక్రమేణా ఎవరు ధ్యానం చేయకపోవటం వల్ల ఆ శక్తి మొత్తం పాతాళం లోపలికి వెళ్ళిపోయింది. ఆ పాతాళం లోపలికి వెళ్ళిపోయిన శక్తిని తిరిగి పైకి రప్పించాలంటే ఒకరో ఇద్దరు చేస్తే కుదరదు. అందువల్ల కొన్ని రోజులు కొన్ని వేల మందితో ధ్యానం చేస్తే అప్పుడు ఆ పాతాళంలో ఉన్న శక్తి ఊపికి పైకి వస్తుంది. అందువల్ల పత్రిజీ గారు ఇక్కడ పెట్టారని చెప్పారు. ఇప్పుడు శబాష్ అని చెప్పి పంపించారు. అది ధ్యాన మహాయజ్ఞం మొట్టమొదటిగా చూడండి. నాకు తెలిసి యజ్ఞం అనేది పూర్వకాలంలో ఈ క్షత్రియులు లోక కళ్యాణార్థం, అంటే పంటలు సరిగ్గా పండనప్పుడు కానీ లేకంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ ఆ వర్షాల కోసం ప్రజలు సౌభాగ్యం కోసం ఈ బ్రాహ్మణుల చేత యాగాలు చేయించేవారు. ఆ విధంగా యాగాలు చేపిస్తే రకరకాల యాగాలు ఉంటాయి, వర్ణ యాగం రకరకాల యాగాలు ఉంటాయి. ఏ యాగం చేసినా కూడా అది ప్రకృతి సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం చేస్తారు మేము. అలా చేయటం వల్ల వర్షం రావటం కానీ పంటలు బాగా పండడం కానీ ప్రజలందరూ సౌభాగ్యంగా ఉండడం జరుగుతుంది మేడం. అలాగేని ఇప్పుడు కూడా ప్రజల సౌకర్యార్థం అందరూ క్షేమంగా ఉండాలి, ప్రకృతి సంరక్షింపబడాలి, జీవులన్నీ సంరక్షింపబడాలి అనుకుంటే ఇక్కడ ఒక యాగం చేయాలి మనం. అక్కడ యాగం వేరు, ఇక్కడ యాగం వేరు. అక్కడ యజ్ఞం అంటే వాళ్ళు కొయ్యలు వేసి నూనె నెయ్యి రకరకాల పదార్థాలతో చేస్తారు మనం. ఇక్కడ అట్లా కాదు మేడం, కొన్ని లక్షల మందితో ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా ధ్యాన మహాయజ్ఞం చేపిస్తారు మనం. ఆ విధంగా ధ్యాన మహాయజ్ఞం చేయటం వల్ల తప్పనిసరిగా ఎనర్జీస్ కొన్ని రెట్లు
కొన్ని కోట్ల రెట్లు పెరుగుతుంది మేడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మేడం. ఎలా సామూహిక ధ్యానం, అది సామూహిక ధ్యానమే కదా మేడం. అవును. సామూహిక ధ్యానంలో ఎలా ఎనర్జీస్ పెరుగుతుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది కూర్చున్నారని అనుకోండి. ఒక హాల్లో 100 మంది కూర్చున్నారు, 100 మంది మెడిటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక్కొక్కరిని ఒక ట్యూబ్లైట్ తెమ్మని చెప్తాను మేడం. 100 మంది 100 ట్యూబ్లైట్ తెస్తారు మేడం. ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి నుంచి ఒక ట్యూబ్లైట్ తెస్తే 100 మంది 100 ట్యూబ్లైట్ తెస్తారు. ఆ 100 ట్యూబ్లైట్లు నేను కనెక్ట్ చేస్తాను మేడం. కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఎన్ని లైట్లు మొదలవుతాయి మేడం? 100 లైట్లు మొదలవుతాయి. ఒక్కొక్కరు ఎన్ని లైట్లు తీసినారు మేడం? 100 మంది ఉన్నారు మేడం. ఒక్కొక్కరు ఒక లైట్ తెస్తారు. ఇప్పుడు 100 లైట్లు కనెక్ట్ చేశాను, 100 లైట్లు మెలిగింది. ఇప్పుడు ఒక్కొక్కరు తెచ్చింది ఒక లైటే, కానీ ఒక్కొక్కరు అనుభవించేది 100 లైట్ల వెలుగుని. ఒక్కొక్కరు ఒక లైట్ తెచ్చినా కూడా 100 లైట్లు వెళ్తురు అనుభవిస్తున్నారు. అదే ఆ ఒక్క లైట్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఒక లైట్ స్విచ్ చేస్తే ఎన్ని లైట్లు వెళ్తురు వస్తుంది మేడం? ఒక లైట్ వెళ్తురు వస్తుంది. అదే ఇక్కడ కూర్చుంటే ఒక లైట్ తెచ్చినా 100 మంది ఉంటే 100 లైట్లు వెళ్తురు వస్తుంది, 1000 మంది ఉంటే 1000 లైట్లు వెళ్తురు వస్తుంది, 1,00,000 మంది ఉంటే 1,00,000 లైట్లు వెళ్తురు వస్తుంది. ఆ వెలుతురు అనేది ఎనర్జీ మేడం. ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞంలో కొన్ని వేల మంది కూర్చుంటారు. అలా కొన్ని వేల మంది, లక్షల మంది కూర్చున్నప్పుడు అంతమంది సామూహిక ధ్యానం చేసేటప్పుడు అంత ఎనర్జీస్ ఒకరికొకరికి షేర్ అయిందంటే వాళ్ళు సంవత్సరం మొత్తం, వాళ్ళ జీవిత కాలంలో సంవత్సరం మొత్తం ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీస్ వస్తుందో ఆ ఎనర్జీ మొత్తాన్ని ఒక్క రోజులో సంపాదించుకునే అవకాశం ఆ ధ్యాన మహాయజ్ఞంలో జరుగుతుంది. అటువంటి అవకాశం మరి ఎక్కడ దొరకదు మేడం. అందుకని ధ్యాన మహాయజ్ఞంలో ఎక్కువ ఎనర్జీస్ కావాలనుకుంటే అక్కడికి తప్పనిసరిగా రావాలి మేడం. తర్వాత మనకు సమస్యలకు పరిష్కారం కానీ జటిల సమస్యలు ఏదైనా ఉంటే అటువంటి ప్రాంగణంలో మనం కూర్చుని కానీ సంకల్పం పెట్టుకుని మనం ధ్యానం కానీ చేస్తే మన జటిలం కానీ పరిష్కారం కానీ సమస్యలన్నీ కూడా 100% పరిష్కారం అవుతుంది. ప్రజలు సౌభాగ్యంగా ఉంటారు, దేశం సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు. మనం సంకల్పం చేసుకునేటప్పుడు కానీ ఏదైనా మొక్కునేటప్పుడు నేను బాగుండాలి అనుకుంటే నేను 100% బాగుంటాను మేడం. కానీ అందరూ బాగుండాలి అనుకుంటే ఆ అందరిలో నేను కూడా ఉంటాను మేడం. నేను బాగుండాలంటే 100%, అందరూ బాగుండాలంటే 1000%. కాబట్టి అప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళ సంకల్పాలు 100% నెరవేరేదానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ధ్యాన మహాయజ్ఞం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంతకుముందు వివిధ ప్రాంతాల్లో జరుగుతుండేది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు ఆ ఏరియాలో వాళ్ళందరినీ రప్పించడం కోసం అట్లా చేసేవాళ్ళు. కొన్ని ఇబ్బందులు ఉండేవి. అందుకని పర్మనెంట్గా ఒకే ప్లేస్లో అయితే అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఇప్పుడు కడతాల్లో అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అటువంటి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు, అందరి సంక్షేమాన్ని కోరుకోవచ్చు. అందరి సంక్షేమాన్ని కోరుకున్నప్పుడు అందరిలో మనము ఉంటాం కాబట్టి మనం కూడా సంతోషంగా, సౌభాగ్యంగా, ఆనందంగా జీవించేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు పిఎంసి వాళ్ళు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు సార్. దానికోసం ఒక్కసారి మీ నుండి ఇన్విటేషన్. సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు తిరుపతి మహతి ఆడిటోరియంలో మొట్టమొదటిగా ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం చేస్తున్నారు. భారీ ఎత్తులో చేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటే, సామూహిక ధ్యానంలో కూర్చుంటే, సంకల్ప ధ్యానం చేసుకుంటే 1 సంవత్సరం కాలం మనం ధ్యానం చేస్తే వచ్చే శక్తి ఎంత ఉంటుందో ఆ మొత్తం శక్తి ఒక్క రోజులో ఆ ధ్యాన మహాయజ్ఞంలో మనం పొందే అవకాశం ఉంటుంది. మన సమస్యలన్నీ పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. మనం ధ్యానం చేసే వాళ్ళకన్నా ధ్యాన ప్రచారం చేసే వాళ్ళంటే పత్రిజీ గారికి ఎక్కువ ఇష్టం. ధ్యానం చేస్తే నేను బాగుపడతాను, ధ్యాన ప్రచారం చేస్తే సమాజం బాగుపడుతుంది అంటారు. అందువల్ల మనం ఒక్కరు అటెండ్ కావడమే కాకుండా మనకు తెలిసిన బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని అక్కడ ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కూడా అక్కడ ధ్యానం చేపిస్తే వాళ్ళు కూడా బాగుంటారు. తద్వారా ఎప్పటికీ మనం చేసిన సహాయాన్ని వాళ్ళు మర్చిపోరు. అందువల్ల ఈ 16 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి అందరూ ధ్యానయజ్ఞంలో పాల్గొని ఆ అఖండమైన ధ్యాన శక్తిని పొంది వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని, యజ్ఞాలు, యాగాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాంట్లో పాల్గొంటే వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు వస్తాయి, ప్రపంచానికి ఏ విధంగా మార్పు జరుగుతుందని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యత సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక లైట్ని తీసుకొని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. సో తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.